పోలవరం వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 36 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదలపై చర్చించారు. లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 89.9% సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తవుతున్నట్లు జలవనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అమరావతి అసైన్ భూముల వ్యవహారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు నమోదు చేశారన్న ఏపీ హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీం పునరుద్ఘాటించింది. కోర్టులను రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చొద్దని ధర్మాసనం హితవు పలికింది. గుంటూరు జిల్లా తెనాలి హెల్త్ హాస్పిటల్లో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్, కార్డియాక్ ఐసీయూ, అలాగే న్యూరాలజీ ఐసీయూ సేవలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సందర్భంగా నూతన విభాగాలను పరిశీలించిన మంత్రి ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యవసర గుండె చికిత్స సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, మేనేజింగ్ డైరెక్టర్ మనే హరీష్లను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. పోస్టుల కేటాయింపు, కేడర్ బలం, పనిచేసే సిబ్బంది సంఖ్యపై దృష్టి సారిస్తూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 అమలుపై సర్వీస్ అసోసియేషన్లతో ఏపీ ప్రభుత్వం రెండోసారి సంప్రదింపుల సమావేశం నిర్వహించింది. జీఏ, ఆర్థిక శాఖల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పోస్టుల ఆర్గనైజేషన్, కేడర్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్ పంపిణీపై చర్చ జరిగింది. ఇక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుపై సమీక్ష నిర్వహించారు. అలాగే స్థానిక కేడర్లు, యూనిట్లకు వ్యక్తుల కేటాయింపులో వయసు, సీనియారిటీ గ్రూపులను పరిగణలోకి తీసుకునే అంశంపై చర్చించారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. సొరంగంలో చిక్కుకున్న టనెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనులతో పాటు గ్రాండ్ లైనింగ్ పనులను ఆయన పరిశీలించారు. మరో వారం రోజుల్లో టీబీఎం తొలగింపుతో పూర్తవుతుందని ఆయన తెలిపారు. టనెల్లో ఎక్కడి పనులు అక్కడే ఉంచి 2024లోనే ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం సిగ్గుమాలిన చర్య అంటూ నిమ్మల విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాయపూడి, నేలపాడు సమీపంలోని పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా సిద్దమవుతోంది. గ్యాలరీలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ట్రాఫిక్, పార్కింగ్, భద్రతాపరమైన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతుండగా విశిష్ట అతిథులుగా రాజధాని రైతుల్ని ఆహ్వానించారు. ఏపీలో డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ రాద్ధాంతం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే ఏర్పతినేని శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ 5 ఏళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, మంచిని చెడుగా చూపడం వైసీపీ నైజంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. డీఎస్సీ విజేతలే స్వయంగా వచ్చి అంతా సజావుగా జరిగిందని చెప్పినా వైసీపీ విషం చిమ్ముతోందని ఏర్పతినేని ఆరోపించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూర ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. 100 అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శనతో పాటు 500 బైక్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ మార్గమంతా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. వందే మాతరం, భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం మండలాలు హోరెత్తాయి. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా ర్యాలీ సాగింది. శ్రీశైలంలోని పాతాళగంగలో జాతీయ జెండాలతో హర్ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. వినూత్నంగా 2 పెద్ద బోట్లు, 20 పుట్టీల సహాయంతో నీళ్ల మధ్యలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులు పాల్గొని జెండాలను ఊపుతూ అభివాదం చేశారు. ఈ కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా టీడీపీ నేత శ్రీధర్ వర్మ నియమితులయ్యారు. శ్రీధర్ వర్మకు టీటీడీ ఈవో రవిచంద్ర నియామక పత్రం అందజేశారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న శ్రీధర్ వర్మ ప్రస్తుతం తిరుపతి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి కనుసన్నల్లో భారీగా భూ అక్రమాలు జరిగినట్లు తేలింది. విజిలెన్స్ నివేదికలతో చర్యలకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమించింది. 6 తహసీల్దార్లు, ఆర్ఐ, సర్వేయర్, వీఆర్ఓలపై అభియోగాలు నమోదు చేశారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని అధికారులకు నోటీసులు ఇచ్చారు. కర్నూలు పాతబస్తీకి చెందిన టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యకు ముందు ఆయన మాట్లాడిన చివరి వీడియో వైరల్ అవుతోంది. తన ఫోటోతో ఆర్ఐపీ పోస్ట్ పెట్టడంపై ఇంతియాజ్ తీవ్రంగా స్పందించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరి స్థలం కబ్జాలు చేయలేదని, బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, ఇంటికి వచ్చి వెళ్తున్నారని వీడియోలో తెలిపాడు. ఎన్ని బెదిరింపులు వచ్చినా లొంగేది లేదని, వైసీపీ నేతల అన్యాయాన్ని, అరాచకాలను బయటపెడతానంటూ ఇంతియాజ్ చెప్పాడు. హత్యకు ముందు ఇంతియాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరైంది. అప్పలరాజుకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాసిబుగా హిట్ అండ్ రన్ కేసులో సీదిరి అప్పలరాజు 23 రోజులుగా జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు.
చదువు ఒకటే యువత తలరాతను మార్చగలదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. సందర్భంగా నిర్వహించిన సభలో విద్యార్థులు, యువతను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని చెప్పారు. ఏటా 2,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ముందే జమ చేస్తున్నామన్నారు. ఏడాది నుంచి దీన్ని అమల్లోకి తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో సదస్సు నిర్వహణ ఉంటుందని తెలుస్తోంది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ కార్యాలయాలకు భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. సచివాలయంలో గోదావరి పుష్కరాలు 2027పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్దతపై కీలక సమీక్ష నిర్వహించారు. పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏర్పాట్ల పురోగతిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు అని, క్రమశిక్షణ దాటితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాధ, ఆవేదన చెప్పుకునేందుకు సరైన వేదికలున్నాయని, లైన్ దాటితే ఎవరైనా ఒక్కటేనన్నారు. హామీ అంశంపై హైకమాండ్తో రాజగోపాల్ చర్చించుకోవాలని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో హైకమాండ్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మహేష్ గౌడ్ తెలిపారు. నేనెక్కడా కాంగ్రెస్ నాయకులను విమర్శించలేదని, విమర్శించబోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులపై ఎంపీ ఈటెల ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ డైరెక్షన్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ నుంచి క్లారిఫికేషన్ తర్వాత క్లియర్ చేస్తున్నారని ఈటెల ఆరోపించారు. ఇది నేరుగా సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. సిద్దిపేట, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి కలెక్టర్లు ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఇక భూముల విలువ ఎక్కువగా ఉన్న చోట ఈ తరహా దందా నడుస్తోందని ఈటెల ఆరోపించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 1200 మీటర్ల జాతీయ జెండాతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాప్కొల్లులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మండల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మువ్వన్నెల జెండాలతో దేశభక్తిని చాటుకున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్షక తిరంగా పేరుతో సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హీరో అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆహార పదార్థాలు అవినీతి జరిగితే సహించేది లేదని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏపీ సివిల్ సప్లై స్టాక్ పాయింట్ గురుకులం, అలాగే బాలికల రెసిడెన్షియల్ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలు, జెడ్పీ హైస్కూల్లో తనిఖీలు చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహారం, వసతులపై ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. సివిల్ సప్లై స్టాక్ పాయింట్లు, రేషన్ డీలర్లకు సక్రమంగా స్టాక్ అందించడం లేదన్న ఫిర్యాదుపై ఆయన సీరియస్ అయ్యారు. తక్షణం ఎమ్మెల్సీ పాయింట్ అధికారికి ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. మహిళా సర్పంచ్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్ ముట్టడించారు. 12 మందిపై తప్పుడు కేసులు పెట్టారని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 3 నెలల క్రితం నర్సాయపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ఖాజా బేగం ప్రారంభించినందుకు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎస్ఐ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. డీసీసీబీ బ్యాంక్ సత్తుపల్లి బ్రాంచ్ మేనేజర్ జంగం కిషోర్పై సస్పెన్షన్ వేటు పడింది. పీఎంఈబీసీ సబ్సిడీ రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని, పలువురు రుణాలు తీసుకుని యూనిట్లు ఏర్పాటు చేయకుండానే సబ్సిడీ మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో జంగం కిషోర్ను సస్పెండ్ చేసినట్లుగా సీఈఓ వెంకటాదిత్య ప్రకటించారు. కాగా రుణాల రికార్డులను మరింత లోతుగా పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. అగ్రిగోల్డ్ సంస్థలో జప్తులో ఉన్న ఫ్లాట్లకు పూర్తి మొత్తాలను చెల్లించిన వారికి న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ ఫ్లాట్ల కొనుగోలుదారుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాస్ యాదవ్ కోరారు. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో అగ్రిగోల్డ్ సంస్థ 2010లో హనుమా వెంచర్ పేరుతో 298 ప్లాట్లు ఏర్పాటు చేసిందన్నారు. డిపాజిట్ల కుంభకోణం నేపథ్యంలో అగ్రిగోల్డ్ సంస్థ మూతపడ్డంతో సిఐడి జప్తు చేసిన ఆస్తుల సమస్యపై 10 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పరిష్కారం కాలేదని అన్నారు. గుంటూరు కలెక్టరేట్లో డిఆర్ఓ ఖాజావలికి వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో న్యాయవాదులు నిరసన చేపట్టారు. జహీరాబాద్ రెవెన్యూ శాఖలోని గ్రామ పంచాయతీ అధికారులు న్యాయవాదులను కించపరిచేలా మాట్లాడారని ఆందోళనకు దిగారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నిరసన చేపట్టి అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయ వృత్తిని కించపరిచేలా మాట్లాడిన గ్రామ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం
తమిడిపల్లిలో గొర్రెల కాపర్లు వినూత్న నిరసన చేపట్టారు. గ్రామంలో 100 ఎకరాల్లో చెరువు భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ 1000 గొర్రెలను వెంట పెట్టుకుని అమరాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. గ్రామం చుట్టూ ఇప్పటికే పంట పొలాలు విస్తరించి ఉండడంతో గొర్రెలను మేపేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాపర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ చెరువు పరిధిలోని భూమి కూడా కబ్జాకు గురైతే తమ జీవనాధారమైన గొర్రెలను ఎక్కడ మేపాలని ప్రశ్నించారు. ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. ఆన్లైన్లోనే యూరియాను బుక్ చేసుకోవాలనే నిబంధనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాప్లో బుకింగ్కు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు. ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో జరిగింది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలనే నిబంధన తమకు సంకటంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ అమలులో క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో, నో డ్రగ్స్ నినాదాలతో పట్టణ పురవీధులు మార్మోగాయి. ఇక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈగల్ టీం, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నషాముక్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ ఒక మహమ్మారి అని, మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువత భవిష్యత్ నాశనమవుతోందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ను ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మహమూద్ పట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయ టీచర్ల నిర్వాకం పరాకాష్ఠకు చేరింది. అర్చన అనే టీచర్ స్టూడెంట్తో జడలు వేయించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు స్టూడెంట్స్ ను తమ సొంత పనులకు వాడుకోవడంపై మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గూడానికి కలెక్టర్ రాజేష్ శిషా పేరును పెట్టుకున్నారు. తమ సొంతింటి కలను నిజం చేసిన కలెక్టర్పై అభిమానంతో ఆదివాసులు తమ ఊరి పాత పేరును మార్చేసి రాజేష్ శిషా గూడెంగా మార్చుకున్నారు. ఆదిలాబాద్ మండలం పిప్పలధర్ పంచాయతీ పరిధిలో దహిగూడకు చెందిన గోండు గిరిజనులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. అయితే ఇళ్లు నిర్మించుకోవడానికి సరైన స్థలం లేకపోవడంతో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించి లబ్ధిదారులకు పట్టాలను సైతం అందజేశారు. తమ దశాబ్దాల కల నెరవేర్చిన కలెక్టర్ పేరునే తమ గ్రామానికి నామకరణం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలకు రావాలంటే కాలువపైన ఉన్న పైపుపై నడవాల్సిందే. బస్సులు సైతం ఆపకపోవడంతో సమయానికి కాలేజ్కు చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు త్వరగా చేరుకునే క్రమంలో కాలువపై నుంచి వచ్చే విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. నిజాంసాగర్ కాలువపై కల్వర్ట్ నిర్మించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. అలాగే తమ కోసం రిక్వెస్ట్ స్టాప్లో బస్సులు ఆపాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో తమ భూమికి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఆందోళనకు దిగారు. ఎస్కొండాపురం ప్రాంతానికి చెందిన దాసరి చిన్న లక్ష్మణ, అంబేద్కర్ నగర్కు చెందిన బాధితులు తమ ఎకరం భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. భూమి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోకపోవడంతో ఎంఆర్ఓ శేషఫణి కారును అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. భూమి సమస్యపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ శామీర్పేటలో ఉద్రిక్తత ఏర్పడింది. తమ భూములు 22A కింద పెట్టారంటూ బొమ్రాజ్పేట రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో కేసీఆర్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు అన్నదాతలు ప్రయత్నించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. తమ భూములు లాక్కోవద్దని రైతులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వడ్డిచెర్లలో దేవుడి పేరుతో జబ్బులు నయం చేస్తామంటూ ఒక మహిళ ప్రచారం చేస్తుంది. వడ్డిచెర్లకు చెందిన పద్మ అనే మహిళ వివిధ అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ అమాయకులను నమ్మిస్తోంది. అనారోగ్య సమస్యలకు ఆసుపత్రి అవసరం లేదని, దేవుడు ఆశీస్సులతోనే నయం చేస్తానని చెబుతోంది. ఆ నోట ఈ నోట ప్రచారం జరగడంతో ఆమెను దర్శించుకోవడానికి జనం ఎగబడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. 80 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్లు తీసుకొచ్చింది. ఫ్రీడమ్ 2.0 ఆఫర్ కింద ₹1 సిమ్ అందిస్తోంది. 1111 ప్లాన్లో 25 ప్రీమియం ఓటీటీలు అందుబాటులోకి తెచ్చినట్లుగా సంస్థ ప్రకటించింది. ఈ ప్లాన్తో నెలకు 5000 GB నెట్ వర్తిస్తోంది. ఇక బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా అపరిమిత సేవలు అందనున్నాయి. అలాగే బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ రీలాంచ్ చేసినట్లుగా తెలిపారు. మరో 5 నుంచి 6 నెలల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులను ఎంపీ కేశినేని చిన్ని ఆలయ అధికారులు పరిశీలించారు. ఈ నెల 21న ఆలయంలో అన్నదానం, ప్రసాదం పోటు ప్రారంభమవుతాయని చిన్ని అన్నారు. భక్తుల సౌకర్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, అరగంటలో 10,000 మందికి అన్నప్రసాదం పెడతామని, తిరుమల తరహాలో ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడులో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించారు.
1008 బిందెలతో శివునికి జలాభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. రైతుల సంక్షేమం కోసం వర్షాలు కురవాలని యాగం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కొండపల్లి గణేష్ అలియాస్ బంగారాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవోడబ్ల్యూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 130 మందికి పైగా అమాయక వ్యక్తుల నుంచి 33 కోట్లు వసూలు చేసి ఇతర వ్యాపారాలకు మళ్లించినట్లుగా కొండపల్లి గణేష్పై ఆరోపణలున్నాయి. ఆ సొమ్మును విదేశాల్లో దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మైహంబూజాలో వేలంపాటలో గణేష్ లడ్డూను దక్కించుకుని కొండపల్లి గణేష్ అందరి దృష్టిని ఆకర్షించారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం గంగవరంలో రైతు నుంచి 20,000 లంచం తీసుకుంటూ వీఆర్ఓ మహబూబ్ బాషా ఏసీబీ అధికారులకు చిక్కారు. ద్రోణాదుల వీరాంజనేయులు అనే రైతు తన తండ్రి పేరుతో ఉన్న పొలాన్ని తన పేరుపై మార్చాలంటూ 2 నెలల క్రితం వీఆర్ఓను కలిశాడు. అప్పుడే వీఆర్ఓ రైతు నుంచి 30,000 ఫోన్పే చేయించుకున్నాడు. పని చేయకపోగా మరో 20,000 డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచం తీసుకుంటుండగా వీఆర్ఓను అధికారులు పట్టుకున్నారు. ప్రెస్ రిపోర్టర్లుగా పరిచయం చేసుకుని పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు ఓ ఫార్మసిస్ట్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన కేసులో 2 నిందితులు ఇందూరి సిద్ధాగౌడ్ అలాగే లండే భాస్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మసిస్ట్ చేపూరి శిరీష 2024లో ఆత్మహత్య చేసుకోగా దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం, జీతం, సర్వీస్ వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించి ఉద్యోగం కోల్పోయేలా చేస్తామని డబ్బులు డిమాండ్ చేస్తూ మానసికంగా వేధించడంతో శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. తునిలో సంచలనం సృష్టించిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు తరహాలోనే శ్రీకాకుళం జిల్లాలోనూ మరో ఘటన కలకలం రేపింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుడి మిస్సింగ్ కేసును 24 గంటల్లోనే ఛేదించారు. రణస్థలం మండలం కృష్ణాపురంలో గురువారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ మోహిత్ అనే 2 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రాత్రికి రాత్రి అనుమానిత వ్యక్తులను విచారించారు. తీవ్ర గాలింపు తర్వాత ఈ ఉదయం ఓ తోటలో బాలుడు మోహిత్ ఆచూకీ లభ్యమైంది. వెంటనే బాలుని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు అప్పగించారు. చోరీ చేసిన సొమ్మును చేతబడి భయంతో తిరిగి యజమానికి అప్పగించిన ఘటన నర్సరావుపేటలో జరిగింది. గత నెల 30వ అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో 317 గ్రాముల బంగారం, 21.5 లక్షల నగదును అపహరించారు. ఈ చోరీ వ్యవహారంలో బాధితులు ఓ మంత్రగాడిని కలిసి అంజనం వేయించి పూజలు చేయించారు. దీంతో అపార్ట్మెంట్లో ఉండేవారే చోరీకి పాల్పడి ఉంటారని మాంత్రికుడు అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయం దొంగలకు తెలియడంతో తనను క్షమించాలని కోరుతూ చోరీ చేసిన సొమ్ములో తన వాటా 19 లక్షల రూపాయలతో పాటు ఓ లేఖను కూడా రాసి చెప్పుల స్టాండ్లో పెట్టి వెళ్లిపోయాడు. ఈ లెటర్ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన 5 మైనర్లతో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. నిందితుల నుంచి 46 లక్షలు విలువ చేసి 31 తులాల బంగారం, 100 గ్రాముల వెండి, 2,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ప్రయాణికులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. కృష్ణా జిల్లా కొయ్యగూరపాడులో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ బంగారాన్ని కాజేసి మంచం కింద దాక్కున్నాడు. దొంగ కదలికలు గుర్తించిన యజమాని అప్రమత్తమై ఇంటి తలుపులు మూసేసి స్థానికులను పిలిచేందుకు వెళ్లాడు. అంతలోని కిటికీ అద్దాలను పగలగొట్టి దొంగ పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు సప్లై ఛానల్ సొరంగంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెలుగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ సప్లై ఛానల్ సొరంగం పనులకు కొండచర్యలు ఆటంకంగా మారాయి. అద్దివీడు కాకర్ల దగ్గర నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సప్లై ఛానల్ సొరంగం దగ్గర ఈ ఘటన జరిగింది. కోనసీమ జిల్లా అలాత్వరం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లం జయసూర్య అనే వైద్య విద్యార్థి మృతి చెందాడు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కొడుకులు పెడదవ పట్టారన్న మనస్తాపంతో తల్లి ప్రాణాలు తీసుకుంది. రంగారెడ్డి జిల్లా జన్వాడకు చెందిన సుధా కుకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో పనిచేస్తుంది. ఓ కొడుకు తండ్రిని చంపి జైలుకు వెళ్తే మరో కొడుకు గంజాయికి బానిసయ్యాడు. దీంతో తీవ్ర మనోవేదనతో పనిచేస్తున్న హాస్టల్లోనే సుధా ఆత్మహత్య చేసుకుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలో ఎర్రకోట సిద్ధమైంది. త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో ఎర్రకోట పరిసరాలు దేశభక్తి వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 20,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన 2027పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా సమగ్ర కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. జనగణన ప్రశ్నావళిలోని 10వ ప్రశ్నగా ఎస్సీ/ఎస్టీ కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించారు. దేశంలోని తొలిసారిగా యాప్లు, డిజిటల్ సాధనాల ద్వారా జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నాకు విద్యార్థులకు మధ్య బీసీఐ జోక్యం చేసుకోవద్దని అన్నారు. తాను కూడా విద్యార్థి దశలో నిరసనలో చురుగ్గా పాల్గొన్నానని, శాంతియుతంగా గళాన్ని వినిపిస్తే అనుమతించాలన్నారు. ఇక విద్యార్థులంతా ఎన్రోల్ చేసుకుంటే లీగల్ ఎయిడ్ కోర్సులో ప్యానెల్గా అవకాశం కల్పిస్తామని అన్నారు. విద్యార్థులకు సుప్రీంకోర్టు అండగా ఉంటుందని సీజేఐ హామీ ఇచ్చారు. కాగా నల్సార్ విద్యార్థులపై ఇచ్చిన ఆదేశాలను బీసీఐ నిన్ననే వెనక్కి తీసుకుంది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలకు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఖలిస్తానీ పేరుతో దుండగులు పంపినట్లు పోలీసులకు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుతుందని, ఆ తర్వాత దిగువ కోర్టులో పేలుళ్లు జరుగుతాయని ఆ మెయిల్లో దుండగులు హెచ్చరించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ గత నెలలో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా ఇప్పుడు సుప్రీంకోర్టు దానిపై స్టే ఇచ్చింది. కేరళలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. యూత్ కాంగ్రెస్ కు చెందిన 2 నేతలు డ్రగ్స్ కేసులో ఉన్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీవైఎఫ్ఐ నేతలు ఆందోళనకు దిగారు. కొచ్చిలో సీఎం వీడి సతీశన్ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. డ్రగ్స్ కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు కేరళ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులని ఆరోపిస్తున్నారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమైర్ రైనాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సమైర్ రైనాపై నమోదైన కేసులను కొట్టివేస్తూ సీజేఐ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఓ కామెడీ షోలో దివ్యాంగులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ సమైర్ రైనాపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడంతో పాటు విరాళాలు సేకరించాలని ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో సమైర్ రైనాపై ఉన్న కేసులను ధర్మాసనం కొట్టివేసింది. నల్సార్ లా వర్సిటీ విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యాన్ని సీజేఐ సూర్యకాంత్ తప్పుపట్టారు. ఏ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులైనా చర్యలు తీసుకోకూడదని ఆదేశించారు. నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని అన్నారు. సింధు జలాల ఒప్పందం వ్యవహారంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. సింధు జలాల వాటా విషయంలో భారత్ను హెచ్చరిస్తూ నోరు పారేసుకున్నారు. పాకిస్తాన్ నీటి హక్కులను కాలరాసేలా భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడినా తీవ్రంగా బదిలిస్తామని ప్రగల్భాలు పలికారు. పాకిస్తాన్కు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టు తమకు రెడ్ లైనే అని షరీఫ్ అన్నారు.